హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటి మంత్ర. మనం రోజు మన లైఫ్కి అవసరమైన చాలా మోటివేషనల్ స్టోరీస్ వింటున్నాం కదా. ఈరోజు ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక అతను పని ఉండి అడవికి వెళ్ళాడంట. అడవిలో ఒక చిన్న ఏనుగు పిల్ల కనబడిందంట. దాని చుట్టూ ఏ ఏనుగు గుంపు లేదు. అయ్యో, ఇలా వదిలేస్తే దీన్ని ఏమన్నా కుక్కలు నక్కలు పీక్కు తింటాయేమో అని దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ఒక గొలుసుతోటి దాన్ని చెట్టుకు కట్టేశాడు. సో ఆ ఏనుగు ఒక 2-3 డేస్ బాగా ఏడ్చిందంట. అది తెంపుకోవడానికి ట్రై చేసిందంట. ఎంత ప్రయత్నం చేసినా ఆ గొలుసు తగలేదు. సో నెమ్మదిగా ఆ వాతావరణానికి అలవాటు పడడం స్టార్ట్ చేసిందంట. సో ఆ ఇనుప గొలుసు పొడుగు ఒక 1 మీటర్ ఉంటుంది. ఆ చెట్టు దగ్గర నుంచి ఆ 1 మీటర్ తిరగడమే దాని పని. ఇంకా సో ఆ 1 మీటర్ వరకే దాని కంఫర్ట్ జోన్ ఏర్పాటు చేసుకుంది. ఇదే లైఫ్ అని ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇలా నెమ్మదిగా ఏనుగు పెద్దగా అయిపోయింది. ఏనుగైతే పెద్దగా అయింది, ఆకారం అయితే పెద్దగా అయింది, కానీ దాని బిలీఫ్ సిస్టమ్ పెరగలేదు. దాన్ని ఒక 5 ఏళ్ల క్రితం తీసుకొచ్చినప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏదైతే మైండ్ సెట్ ఉందో అదే మైండ్ సెట్ ఉంది. అందువల్ల ఏమైందంటే, ఈసారి నేను పెద్దగా అయ్యాను, ఈ తాడు తెంచుకుందాము, నేను మళ్ళీ నా అడవిలోకి వెళ్ళిపోదామని ఆలోచనే లేదు దానికి. కంఫర్ట్, ఆ వాతావరణానికి అలవాటు అయిపోయింది కదా. అసలు బయటికి వెళ్ళాలి, బయట ఇంకో ప్రపంచం ఉందనే తెలియకుండా బతకడం స్టార్ట్ చేసింది. సో ఓకే ఫ్రెండ్స్, మన లైఫ్లో కూడా చాలామంది ఇలానే ఉంటారు, ఇలాంటి కంఫర్ట్ జోన్లోనే ఉంటారు. 18 ఇయర్స్కో 21 ఇయర్స్కో ఏదో ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన జాబ్ రాదు, ఏదో ఏరే ఫీల్డ్ వర్క్ నేర్చుకుంటారు, అందులోకి వెళ్ళి పడతారు. 21 ఇయర్స్ అప్పుడు తీసుకున్న డెసిషను 40 ఇయర్స్నైనా దాన్నే పట్టుకొని వేలాడతారు. అందులో ఇంక్రిమెంట్స్ ఉండవు, గ్రోత్ ఉండదు, లైఫ్ పెద్దగా ముందుకెళ్ళదు. అయినా సరే బిలీఫ్ సిస్టమ్ మారదు. నాకు ఇది తప్పితే ఇంకోటి రాదు. పుట్టడమే ఈ ఫీల్డ్ కోసం పుట్టారా? నువ్వు ఆ ఫీల్డ్కి వెళ్ళేంత వరకు కూడా నీకు తెలియదు కదా ఆ ఫీల్డ్ కాదు ఇంకో ఫీల్డ్ ఉందని. ఆ ఫీల్డ్ కోసమే బతికామనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఒక కంఫర్ట్ జోన్లో ఉండి ఆ గీత దాటి బయటికి రాకుండా అందులోనే కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, కంఫర్ట్ జోన్ దాటండి. నాకు ఇంతే వచ్చు, నేను ఇంతే చదవగలుగుతా, నా స్థాయి ఇంతే, నా వల్ల ఇదే అయిద్ది, నా వల్ల ఇది కాదు. అందరం మనుషులమే, అందరికి ఉండేది అదే బ్రెయిన్. మనం తీసుకునే డెసిషన్ బట్టి, మన ధైర్యాన్ని బట్టే మనం ముందుకెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, మీ శక్తి సామర్థ్యాలను బయటికి తీయండి. మీకు దేంట్లో టాలెంట్ ఉందో చూడండి, దాన్ని సానబట్టండి, ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వండి, జీవితాన్ని గొప్పగా జీవించండి. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.